శనివారం కదా అని చాలా రోజుల తర్వాత చింతపండు పులిహోర చేసిన. పొద్దున్నుండి చింతపండు నానబెట్టి పిసికి గుజ్జు తీసి చేశాను కదా, భలే కమ్మటి వాసన వస్తుంది. మీరు కూడా రావచ్చు కదా, తిందాము. అవును, కానీ చింతపండు పులిహోర అంత కమ్మగా ఉంటుంది ఈ వ్లాగ్ కూడా. మరి వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? చలో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికైతే దండాలు దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. చాలామంది మెసేజెస్ చేస్తున్నారండి, అక్క ఏంది నల్లపూసవైనవు, అసలు కనబడతలేవు, వీడియోలు ఎక్కువ పోస్ట్ చేస్తలేవని. కొంచెం పర్సనల్ లైఫ్లో బిజీ ఉన్నామండి. ఇంట్లో పూజ పెట్టుకున్నాము, భూమి బర్త్డే అండ్ అదేవిధంగా ట్రిప్కి వెళ్ళాము. వీడియోలు అన్నీ తీసి పెట్టినా కానీ ఎడిట్ చేయడానికి టైం ఉండట్లేదు. ఏదో పని వదులుతా వర్షంబడి వదులుతూనే ఉంటా. వీడియోలు చూస్తూనే ఉండండి మీరు. మళ్ళీ అన్ని మామూలు వీడియోలు కాదు, అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసా. Okay, are you ready? Yes. There you go. Yeah. Yes, very big toy. Sati నీకు పని పడింది. ఏంది మళ్ళీ ఇవన్నీ నాతో ఫిక్స్ చేపిస్తావా ఏంది? సో ఇంకా దీనికి అదేంది, ఏం ఆర్డర్ పెట్టినాము చెప్పే ముందు దీని వెనకాల పెద్ద స్టోరీ ఉంది, అది కూడా చెప్పాలి. బుడ్డిదాని బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి, ఏం కావాలమ్మా నీకు, బుడ్డిదాని ఏం కావాలి అని అడిగితే అస్సలు ఇద్దరం షాక్ అయినాం తెలుసా. జనరల్గా పిల్లలు ఏం కావాలి బర్త్డేకి అని అడిగితే ఏం చెప్తారు, ఈ టాయ్ కావాలని అడుగుతారు కదా. వెరైటీగా పిక్నిక్ టేబుల్ అని అడుగుతుంది. మాకు అసలు అర్థం కాలేదు, జోక్ చేస్తుంది కావచ్చు, ఏమంటుంది ఏంది, అదేమన్నా అంటే పిక్నిక్ టేబుల్ టాయ్ ఉంటుందేమో, అట్లా ఏమో అనుకున్నాము. కానీ క్లియర్గా పిక్చర్ చూపించి మరి ఐ వాంట్ దిస్ పిక్నిక్ టేబుల్ అని చెప్పింది. రోజులైతే నాకు ఈయనకి ఇద్దరికి అర్థం అవ్వట్లేదు, ఈ పిక్నిక్ టేబుల్ ఏంది, ఇదేంది, నీకు ఏదైనా మంచి టాయ్ కొనిస్తామమ్మా, అదేంటో మాకు అర్థమైతే లేదని చెప్తే, మామీ వీ హ్యావ్ పిక్నిక్ టేబుల్ ఎట్ స్కూల్, ఐ వాంట్ పిక్నిక్ టేబుల్ ఎట్ హోమ్ ఆల్సో అంటే అప్పుడు అర్థమైంది, ఓహో పిక్నిక్ టేబుల్ అనేది ఇలా స్కూల్లో ఉంది, అది స్కూల్లో ఉన్నాయన్నీ ఇంట్లో కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అని. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి అడిగితే ఆమె ఏం చెప్తుందంటే, వాళ్ళ స్కూల్లో బ్యాక్ యార్డ్లో ఈ పిక్నిక్ టేబుల్స్ ఇవి ఉంటాయంట. అప్పుడప్పుడు వీళ్ళను బ్యాక్ యార్డ్ డే అని చెప్పేసి వెనకాలకు తీసుకెళ్ళి అక్కడ తినిపిస్తుంటారంట. సో అది అట్లా ఇంట్లో కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేసి అది అడిగిందన్నమాట. మాకు అది అర్థం కావడానికి 2-3 రోజులు పట్టింది. నేనేమన్నా అంటే పిక్నిక్ టేబుల్ ఎందుకు మనకు, మరిపిద్దాంలే, ఇంకేదైనా కొనిస్తే మర్చిపోద్ది అన్నా. కానీ బాగానే ఉంటుంది, ఇంటెన్కి వేసుకోవచ్చు, మనం కూడా అప్పుడప్పుడు బయటనే తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ అట్లా బాగుంటుంది అనేసరికి ఇంకా ఆర్డర్ పెట్టేసినాం అన్నమాట. పిక్నిక్ టేబుల్ అంటే ఏం లేదండి, అవుట్డోర్ డైనింగ్ టేబుల్ అంటే ఇంట్లో డైనింగ్ టేబుల్ లెక్క. ఇక్కడ ఏంటంటే ఇంటి వెనుక బ్యాక్ యార్డ్ ఉంటుంది కదా, సో ఆ బ్యాక్ యార్డ్లో వేసుకోవడానికి ఈ పిక్నిక్ టేబుల్ని యూజ్ చేస్తాం. రోజు కాకపోయినా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, అప్పుడప్పుడు వెదర్ బాగున్నప్పుడు బయట కూర్చొని తినాలనిపిస్తుంది కదా, సో అట్లాంటప్పుడు ఈ పిక్నిక్ టేబుల్ పర్ఫెక్ట్ అన్నమాట. ఇదేంటంటే లైక్ మంచిగానే 6 కూర్చొని తినొచ్చు, బాగానే ఉంటుంది, స్పేషియస్గానే ఉంటుంది. ఏంటో అండి, ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మేమిద్దరం క్లియర్గా మాట్లాడుకున్నాం, అనవసరమైన ఎక్కువ తక్కువ సామాను కొనొద్దు, ఇంటి నిండా సామాన్ నింపొద్దు అని. కానీ లట్టు పొట్టు కొనుడే అవుతుంది, అవన్నీ ఇంట్లో నిండుతూనే ఉన్నాయి. ఒక పార్ట్నర్ రేపు ఎప్పుడన్నా ఇల్లు మారాలంటుంటుంది మాకు, జింతా జింతా.
పిక్నిక్ టేబుల్ అంటే నేనేదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, దీన్ని చూస్తుంటే సరంజామా చాలా పెద్దగానే ఉంది. ఇవి 2 టేబుల్స్ అండి. సో నాకు తెలిసి ఒక్కో దాంట్లో ముగ్గురు ఈజీగానే కూర్చోవచ్చు. పిల్లకాయలు అనుకోండి 4 కూడా పడతారు, నాలాంటి సన్నగున్నోళ్ళు కూడా పడతారు 4. మరి బుడ్డిదాని ఫేవరెట్ పిక్నిక్ టేబుల్ ఎక్కడ ఆర్డర్ చేసామో తెలుసా? అమెరికాలోనే ఫేమస్ ఫర్నిచర్ వెబ్సైట్ అండి itahome.com అని, అందులో ఆర్డర్ పెట్టినాం. ఇక ఇటా హోమ్ అయితే నన్ను అడిగితే 1 స్టాప్ ఫర్ ఎనీథింగ్ అండి. ఎందుకంటే ఒకే ఇంటికి సంబంధించిన ప్రతిదీ దొరుకుతుంది అందులో. ఓన్లీ ఫర్నిచర్ అనుకునేరు కాదు, లైట్స్, ఫ్యాన్లు, ఇంకా మనకు బ్యాక్ డోర్ ఫర్నిచర్ ఉంటుంది కదా అది, అండ్ ఫ్లవర్ బెడ్స్, ఇట్లా చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద పెద్ద అన్నీ కూడా దొరుకుతాయి ఇందులో. ప్రతి ఫర్నిచర్కి మనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, అదే విధంగా లైవ్ వీడియో కూడా ఉంటుంది. అది చూసుకుంటూ ఎవరైనా ఇట్టే హ్యాపీగా ఫిక్స్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ అండి, కేవలం మన వ్యూవర్స్ అంటే స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ వ్యూవర్స్కి మాత్రమే ఇది. అదేంటంటే మనకు వచ్చేసి ఇటా హోమ్లో ఏది కొన్నా సరే 20% డిస్కౌంట్ ఉంటుందండి. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ SWATHI అన్న డిస్కౌంట్ కోడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇంకొచ్చేది ఏంటండి, థ్యాంక్స్ గివింగ్, బ్లాక్ ఫ్రైడే కదా. సో ఆ సందర్భంగా కూడా విపరీతమైన ఆఫర్స్ ఇస్తున్నారు ఇటా హోమ్లో. మరీ ముఖ్యంగా $1,500 కూపన్ బండిల్ ఇస్తున్నారు ఎర్లీ బ్లాక్ ఫ్రైడే సేల్స్ సందర్భంగా. ఇది వచ్చేసి అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 31 వరకు వ్యాలిడిటీ ఉంది. చలో ఇంకేంది, ఎంజాయ్ షాపింగ్ ఎట్ ఇటా హోమ్. నీ ఒక్క టేబుల్ బిగించే లోపు 4 మంచాలు బిగించొచ్చులా ఉందండి. పెద్ద తతంగమే ఉంది, కానీ నేను గెస్ట్ చేసిన దానికంటే పెద్దగానే ఉందండి సైజు. ఆగండి అయిపోయింది అనుకున్నారు కదా, ఇంకా కాలే. నేను కూడా అట్లనే అనుకున్నా, కానీ ఇగో మధ్యలో ఇదొకటి సపోర్టింగ్ రాడ్ ఒకటి ఫిక్స్ చేస్తే అయిపోయినట్టంట. ఏంది ఇది, సెంటర్ టేబుల్ ఫిక్సింగ్ అయిపోయినట్టు. ఇది అయిపోయినాక మళ్ళీ అటు ఇటు బెంచెస్ టైప్ ఉన్నాయి కదా, ఇందాక చూసినాం కదా 2, అవి 2 సైడ్స్కి ఫిక్స్ చేయాలి. సో ఇది మొత్తం కలిపి ఒకటే అరేంజ్మెంట్ అండి. అంటే డైనింగ్ టేబుల్ విడిగా, అటు ఇటు బెంచెస్ విడిగా కాదు, అన్నీ కలిపి మనం రాడ్స్తో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. బుడ్డి చూసారా, అది దగ్గరికి వస్తే రానియలేదు, మళ్ళీ బోల్టులు అది ఇది పెడితే చేతికి ఏమైనా దెబ్బ తాకుతుందేమో అని. అయితే అది ఏం చేసిందంటే థర్మాకోల్ షీట్ తీసుకొని దానికి హోల్డ్ చేస్తూ అందులో బోల్టులు పెడుతుంది. ఇంకా పిక్నిక్ టేబుల్ కదండి, అంటే ఇంట్లో వేసుకునేది కాదు, బయట వేసుకునేది కదా. సో ఎండ కొట్టినా, వర్షం పడ్డా మనం అప్పుడప్పుడు గొడుగు పెట్టేసుకుంటాం కదా. సో ఆ గొడుగు పెట్టుకునే విధంగా మనకు ఇక్కడ హోల్ ఇచ్చారు. అది వద్దు అనుకుంటే ఇలా క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. వెంటనే మళ్ళీ చెత్త అంతా డబ్బాలు పెట్టి వాటిని కొత్త డబ్బా లెక్క ప్యాక్ చేసి పెడుతున్నాం కాటన్ బాక్స్ని. ఎందుకంటే మాకొచ్చేసి రోజు చెత్త తీసుకెళ్లరండి, వారంకి ఒకసారి తీసుకెళ్తారు. అది కూడా చిన్న చిన్న కాటన్ బాక్సులు అయితే ఓకే, కానీ ఇంత పెద్దది పట్టదు. ఆ ట్రాష్ క్యాన్లో చెత్త బుట్టని ఇక్కడ ట్రాష్ క్యాన్ అంటాము, అందులో ఇంత పెద్ద కాటన్ బాక్సులు పట్టవన్నమాట. ఇంకా ఇంత పెద్ద కాటన్ డబ్బాలని పడేయాలంటే మనకు నెలకు ఒకటేసారి అవకాశం ఉంటుంది. ఒక ట్రక్లో వస్తారు, ఆ ట్రక్లో పడేసేయాలి, తీసుకుని వెళ్ళిపోతారు. ఇన్ కేస్ వాళ్ళు వచ్చినప్పుడు సర్దుకుంటా కూర్చున్నాం అనుకో, పుసుక్కున అది వెళ్ళిపోయిందంటే మళ్ళీ వచ్చే నెల దాకా వెయిట్ చేయాలి. అందుకని మొత్తం సర్ది పెట్టుకున్నాం అనుకో, ఒక్కోసారి వాళ్ళు వచ్చినప్పుడు మనం చూడము. ఎవరైనా పక్కోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎవరొక్కరు చూసినా సరే గ్రూప్లో మెసేజ్ పెడతారు, అందరు బయటికి పోయి పడేసి వస్తారు. సో రెడీగా అందుబాటులో ఉంటే టక్కన పడేసేయచ్చు, తీసుకొని వెళ్ళిపోతారు. అన్నీ మంచిగానే ఉన్నాయి, అయినా కూడా ఏదో మిస్ అయింది కదా. నీ ఫేవరెట్ ఏంటి? పిక్నిక్ టేబుల్ ఫేవరెట్ అంట. పిక్నిక్ టేబుల్ కి ఇదేంటి మరి? ఎక్కడ పెట్టాలి అంబ్రెల్లా? మనము టేబుల్ ఏది ప్లేస్, అంబ్రెల్లా పెట్టడానికి ఏది ప్లేస్? No, here. That is umbrella place. ఇది ఫిక్స్ చేసినా? ఓకే, ఓపెన్ చేద్దాం అంబ్రెల్లా. There is a miss over there. Miss, can you find our... Hey, you got it? Bhumi, get down, wait. We need to open this umbrella. 2 పక్కలే 2 ఓపెన్ చేద్దాం, ఒక పక్క ఓపెన్ చేస్తారు కానీ. Ready? Yeah. Excited? So, blue umbrella place.
ఇది వచ్చేసి ఏకంగా 10 feet అంబ్రెల్లా అండి. పిక్నిక్ టేబుల్ మొత్తం కవర్ అవుతుంది. ఎండ్ వచ్చినా వాన వచ్చినా మనకు మాత్రం పుర్సత్ బిందాస్ అన్నమాట దాని కింద ఉంటే. దీన్ని ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడము, సైడ్కి ఇలా టిల్ట్ కూడా చేసుకోవచ్చు, వంచొచ్చు అన్నమాట. మనం ఎటు సైడ్ కూర్చుంటే అటు సైడ్ నీడ్ వచ్చే విధంగా. సో ఇవన్నీ కూడా చాలా ఈజీ అండి. మనం జస్ట్ ఆ బటన్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. అండ్ కింద బేస్ కోసం మనకు స్టాండ్ కూడా ఇచ్చారు. పిక్నిక్ టేబుల్తో పాటు ఈ అంబ్రెల్లా కూడా ఇటా హోమ్లో తీసుకున్నదే అండి. సో వీటి రెండింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి లింక్స్ చెక్ చేయొచ్చు. అండ్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం SWTH అన్న కూపన్ కోడ్ ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే అది యూజ్ చేస్తే మనకు సైట్లో ఏది కొన్నా 20% డిస్కౌంట్ అన్నమాట. బయట చాలా ఎండ్ ఉందండి, అందుకని చెప్పేసి సోఫా దగ్గర ఫిక్స్ చేసినాము. కానీ దీని యాక్చువల్ ప్లేస్ వచ్చేసి ఇక్కడే అన్నమాట. సో ఇక్కడికి తెచ్చేసినాము. ఇంకా ఏంటంటే మనకు లంచ్ ఒక్కటి కాకుండా బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ చేసే టైంకి ఇక్కడ నీడనే ఉంటుందండి. ఎందుకంటే వెనకాల ఇల్లు అయింది. సో దాని నీడ ఇక్కడ పడుతుంది. 10-11:30 దాకా నీడగానే ఉంటుంది. సో ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డిన్నర్ లైటింగ్ పెట్టుకొని చక్కగా డిన్నర్ కూడా బయట ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటే లంచ్ మాత్రం తినలేము, చాలా వేడిగా ఉంది. కాకపోతే ఈరోజు మాత్రం లంచ్ ఇక్కడనే తింటాం. ఎందుకంటే ఇక కొత్త మురిపము కొత్తగా పెట్టుకున్నాక మనకు పానం ఆగది కదా. గుడ్డిదైతే ఆ అంబ్రెల్లాను అటు వంచి ఇటు వంచి సాయంత్రం కల్లా ఇరగొట్టేటట్టే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో ఇంకా ఫిక్స్ చేసినాక టకటక లోపలికి పోయి మళ్ళీ చింతపండు పులిహోర చేసి లంచ్ ఎంజాయ్ చేద్దామని, అంటే ఫస్ట్ డే కదా బయట తినడము. సో కొంచెము ఎమ్మీగా చేద్దామని చెప్పి చింతపండు పులిహోర చేసేసిన. రండి మీరు కూడా 2 ముద్దలు నోట్లు వేసుకుందరు. కానీ ఇంక ఇప్పటి నుండి ఫ్రెండ్స్ వచ్చినా మీరు వచ్చినా కూడా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇక్కడనే తినేసేద్దామండి. ఏమంటారు? ఇంకా టేబుల్ ఓపెనింగ్ కదండి, దాని సందర్భంగా మా ఆయన కొంచెం అతి చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే నా ప్లేట్లో అన్నం పెడుతుండు ఎప్పుడు లేనిది కొత్తగా. సో బుడ్డిది అయితే అప్పటి నుండి తింటూనే ఉంది చిన్నగా, అటు వడేసుకుంటా ఇటు వడేసుకుంటా. ఈయన ఆల్రెడీ తినేసిండు. బాగానే ఉందండి. నేను జనరల్గా నిమ్మకాయ పులిహోర ఎక్కువ చేస్తా, మామిడికాయ పులిహోర కూడా ఎక్కువనే చేస్తా. దొరుకుతాయి ఇక్కడ మామిడికాయలు మంచిగానే. కానీ చింతపండు పులిహోర చాలా తక్కువ, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ కదండి. ప్రాసెస్ ఎక్కువ ఉన్నాయి, మనం ఎక్కువ ఫాలో అవ్వం కదా. మరి బాగానే వచ్చేసింది. అయినా బయట కూర్చొని తిన్నామనుకో అది మంచిగా లేనిది కూడా మంచిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే మంచిగానే ఉందండి పులిహోర కూడా. మేమేమో కానీ బుడ్డిదైతే ఫుల్ బిల్డప్ ఇస్తుంది. మై ఫేవరెట్ పిక్నిక్ టేబుల్, మై ఫేవరెట్ పిక్నిక్ టేబుల్ అంటుంది దెబ్బకోసారి. సో అది హ్యాపీగా ఉంటే ఇంకా మనం హ్యాపీగా ఉన్నట్టే కదా. ఆర్ యూ ఎంజాయింగ్? ఓరిని కదా చల్లగుండా తిండి అయిపోయింది, ఎండ కొడుతుంది, రావే లోపలికి పోదామంటే కూడా వస్తలేదు. ఆన్నే అటు ఇటు తిరుగుతుంది. ఇట్లయితే కాదని వాళ్ళ నాన్న అంబ్రెల్లా తీసేద్దామని డిసైడ్ అయ్యిండు. అది ఉన్నంతసేపు ఐ వాంట్ అంబ్రెల్లా అంటుంది. అది తీసి లోపలికి పట్టుకొస్తేనన్నా వస్తుందని చెప్పేసి ఇంకా అట్లా కాకుండా బయట ఉంటే కలర్ కూడా పోతుంది, ఎందుకు బాగా ఎండ కొడుతుంది, అవసరం ఉన్నప్పుడు పెట్టుకుందాంలే అని ఆయన తీసేస్తున్నాడు అంబ్రెల్లా. సో మరి బుడ్డిదాని ఫేవరెట్ పిక్నిక్ టేబుల్ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా